దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 1 జూలై 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4వ వచనము. 2 Corinthians chapter 1 and verse 4. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వరమా అగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఆదరించుచున్నాడు? ఎందుకు ఆదరించుచున్నాడు? ఎందుకంటే శ్రమలో ఉన్న వారందరినీ ఆదరించుటకు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు నీకు శక్తి కావాలి. యు నీడ్ పవర్. ఎందుకంటే ఆదరణ చూపించుకు మునుపు వచ్చే ఆటంకాలను జయించాలి. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Who comfort us all in our tribulation, that we may be able to comfort those who are in any trouble by the comfort wherewith we ourselves are comforted by God. So that we comfort people with any trouble. వారు ఎటువంటి సమస్యల్లో ఉన్ననో, ఎటువంటి శ్రమలో ఉన్ననో మనము ఆదరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తత్వం అంటే. ఆదరింపబడిన నీవు, కనికరింపబడిన నీవు కనికరమును చూపించాలి, ఆదరించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆదరింపబడిన నీవు ఆదరణ కనపరచకపోతే, ఆదరణ చూపించకపోతే మనము పాపం చేసిన వారం అవుతాము. కనుక దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆదరణ దూరం వరకు నీ ద్వారా ప్రజలు అనుభవించాలి. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थी का पत्र, उसमें 1 अध्याय और 4 वचन पढ़ रहे हैं. वह हमारे सब क्लेश में शांति देता है, ताकि हम उस शांति के कारण जो परमेश्वर हमें देता है उन्हें भी शांति दे सके, जो किसी प्रकार के क्लेश में हो. परमेश्वर हमें शांति देता है ताकि हम क्लेश में जो लोग हैं उनको शांति दे. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని దయను, దేవుని కనికరమును కోరుకుంటారు. దేవుని దయ, దేవుని కనికరము నీ జీవితంలో రావాలంటే దేవుని దయ, దేవుని కనికరం నీ జీవితంలో నుంచి కూడా ఇతరులకు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడే నీలో దేవుని కనికరం, దేవుని దయ వస్తుంది. ఇట్ హ్యాస్ టు ఫ్లో. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇతరులకు దయ చూపించుటకు నీవు కోరుకోవాలి. ఇతరులను నువ్వు దయ చూపించకపోతే నువ్వేం చెప్తున్నావు తెలుసా? నేను దయ పొందుకోలేదు కాబట్టి దయ చూపించటం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ comfort, you're not showing mercy to others, you're simply saying I have not been comforted, so I am not comforting you. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరు, టెన్షన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణ సపోర్ట్ కావాలి. దే నీడ్ టు బి కంఫర్టెడ్ టు సీ ద న్యూ డే. క్రొత్త దినము చూడుటకు, క్రొత్తగా మొదలుపెట్టుటకు వారికి ఆదరణ కావాలి. కనుక ఆదరణ చూపించే దేవుడు ప్రజలకు, భూమి మీద ఉన్న ప్రజలకు సంఘము ద్వారా ఆదరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఆదరణ కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ నాయన ఆదరించి ఆదరణ పొందుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసిన స్తోత్రం. యేసు ప్రభు నామంలో నీ బిడ్డలందరినీ స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. దేవ జాబ్స్లో, బిజినెస్లో ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. నీ బిడ్డలు ప్రభా ఆత్మీయ సూత్రాలతో నాయన దేవతని వారి బిజినెస్ చేయటం కృప దయచేయమని ప్రార్థన చేసినాను తండ్రి. మీ యొక్క
ఆత్మబలం ఆత్మశక్తికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేసి బలపరిచి వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, నీ గొప్ప దేవుడు నాయన, సహాయం ఇచ్చేయండి నాయన తండ్రి. జాబ్ ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారిని నాయన నీవు ఆదరిస్తే వారు ఆదరింపబడతారు, వారికి జాబ్ దొరుకుతుంది. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, దేవా తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని ప్రార్థన చేసినాను. దేవా తండ్రి, రక్షకుడా నీ కృప దయచేసి వారి పరిచర్యలో నాయన దయ పొందుకున్న వారుగా దయను కనిపరుస్తూ పరిచయం చేయటకు సహాయం ఇచ్చేయండి నాయన. భారతదేశం కొరకు ప్రార్థన చేసిన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, నిశ్చయంగా దేశము నీ కనికరమును నీ దయను పొందుకున్నది ప్రభు రక్షింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మరొకసారి ప్రభా ఈ యొక్క నూతన మాసంలో మేము ప్రవేశించుండగా నాయన మీ యొక్క అక్షయతకై స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ ఇమ్మోర్టాలిటీ, థ్యాంక్ యూ ఫర్ డివైన్ ప్రావిషన్, థ్యాంక్ యూ ఫర్ డివైన్ హెల్త్, థ్యాంక్ యూ ఫర్ డివైన్ ప్రొటెక్షన్, ఐ థ్యాంక్ యూ ఫర్ డివైన్ గైడెన్స్ మై ఫాదర్. నాయన దైవికమైన నడిపింపు, దైవికమైన భద్రత, దైవికమైన పోషణ, దైవికమైన ఆరోగ్యము ప్రభా అక్షయతకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని పైపరుస్తున్నాను. ఈ యొక్క నెలంతయు ప్రభా నాయన తండ్రి నాయన దయ పొందుకున్న మేము దయను శోధనలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారికి దయ చూపించేవారుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము, మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయని అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.